హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నిన్న షాపింగ్ వ్లాగ్ మీరు ఆల్రెడీ అందరూ చూసేసే ఉంటారు. సో ఇది పాప బర్త్డే వ్లాగ్. ఇప్పుడు మా పాపకి 4 years కంప్లీట్ అయ్యి 5th yearలోకి ఎంటర్ అవుతుంది. సో దిస్ ఇస్ 4th బర్త్డే. సో ఇంకా మా అమ్మాయిని స్కూల్కి పంపిద్దాము అని చెప్పి మేము అనుకున్నాం అనమాట. కానీ అక్కడ ట్విస్ట్ ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. స్కూల్కి పంపించామో లేదా అని చెప్పి మీరే చెప్పండి నాకు. చేసేసాము. మా అమ్మాయి తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మా తమ్ముడు వచ్చి ఇంకా చాక్లెట్స్ అవన్నీ ఇంకా మా అమ్మాయికి ఇష్టమైనవి అన్నీ తీసుకొచ్చేసాడు. సో మా అబ్బాయిని రెడీ చేసి స్కూల్ దగ్గరికి అండ్ టెంపుల్ దగ్గరికి అండ్ స్కూల్లో కొన్ని చాక్లెట్ సెలబ్రేషన్స్ అవి చేద్దామని చెప్పి మేము అనుకున్నాము. టీచర్కి కాల్ చేసి చెప్పాము. సో అక్కడికి మేము రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మనీశ్రీ అండ్ మా తమ్ముడు ఎర్లీ మార్నింగ్ వచ్చారు. మమ్మీ 1 day బిఫోర్ వచ్చింది. సో ఇది ఇంట్లో గారాలు పట్టి సో బాబు బర్త్డే కంటే పాప బర్త్డేనే బాబుకి అంత డెకరేషన్ చేసి అంతమంది రిలేటివ్స్ పిలిచి కొంచెం హడావిడిగా అలా అయిపోయింది కదా. కానీ పాప బర్త్డే సింపుల్గా ఇంట్లో వాళ్ళ మట్టికి అత్తయ్య వాళ్ళు అండ్ మా తోడికోడలు అండ్ మనీశ్రీ వాళ్ళని పిలిచాము. అండ్ అపార్ట్మెంట్లో పిల్లల్ని పిలిచి సింపుల్గా చేసాము. చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు మేము స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. అండ్ స్కూల్లో ఆ పిల్లలకి వాళ్ళ స్కూల్లో చాక్లెట్స్ కానీ అలాంటివి ఎగ్ పఫ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అలాంటివి ఏమీ అలౌ లేదని చెప్పారు టీచర్. సో దాన్ని బట్టి మేము ఏం తీసుకోవాలని చెప్పి ఫస్ట్ డైలమాలో ఉన్నామన్నమాట. సో ఫస్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గర నుంచి మేము నెక్స్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. స్కూల్ దగ్గరికి వెళ్ళే ముందు షాప్ చేసి ఏం తీసుకోవాలి ఏంటని ఆల్రెడీ నేను అక్కడ పిల్లలకి ఇవ్వడానికి క్రయాన్స్ తీసుకున్నాను నేను డీమార్ట్లో. అండ్ టెంపుల్ దగ్గర కూడా యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ పంతులు రాలేదు. సో మేము బయట నుంచే దండం పెట్టుకొని హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. బయట నుంచి దండం పెట్టుకొని అక్కడ మేము కొంచెం ఎండగా ఉంది. మేము వెళ్ళేతలకి 10 అయినట్టుంది. సో మేము పిల్లలు బ్రేక్ టైంలో వెళ్దాం అన్నట్టుగా బేకరీ దగ్గర ఆగామన్నమాట. సో అక్కడ బేకరీలో మేము అనుకున్నవి లేవు. జంక్ ఫుడ్ అలా లేదండి, కేక్స్ కూడా అలా లేదని చెప్పింది టీచర్. సో ఇంకా దాన్ని బట్టి మేము ఇంకా అక్కడ ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయేమో చూద్దామని చెప్పి ఇంకా వేరే బేకరీకి వెళ్ళాము. అక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపించాయి. సో ఆ లోపల టెంపుల్ వచ్చేసి అసలు కాళ్ళు కూడా బాగా కాలిపోయింది. టెంపుల్ వచ్చేసింది. అక్కడ మేము చెప్పులు కూడా మర్చిపోయి హడావిడిగా మళ్ళీ వెళ్ళాము. పిల్లలు బ్రేక్ టైంలో వెళ్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదుగా అనుకుంటా ఉన్నామన్నమాట. సో అందుకని లేట్ అయిపోయిందని చెప్పి టెంపుల్ దగ్గర దండం పెట్టేసుకొని హడావిడిగా మేము కార్ ఎక్కేసాం. నేను మా అమ్మాయి అందరూ వేసుకున్నారు. నేను మా అమ్మాయి అక్కడ చెప్పులు టెంపుల్ దగ్గరే మర్చిపోయి వచ్చాము. సో మళ్ళీ రిటర్న్ వెళ్దామని చెప్పినా కొంచెం టెంపుల్కి ఇక్కడ దూరం అనమాట. సో వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాంలే అనుకున్నాను. ఆ లోపల ఉంటే ఉన్నాయి లేకపోతే లేదులే అని చెప్పి అనుకున్నాము. సో ఇంక కొబ్బరికాయ కొట్టించేసిన చిన్న తల్లి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ వచ్చేటప్పుడు ఒక బేకరీలో చూసాము. అక్కడ ఆప్షన్స్ అయితే ఏం లేవు. సో ఇంకో బేకరీలోకి వెళ్ళి చూద్దామని చెప్పి అనుకున్నాము. సో ఆ లోపల మా పాపని దండం పెట్టేసుకొని కొన్ని వీడియోస్ చూసి అండ్ తను బాబు బర్త్డేకి కొన్న ఫ్రాకే వేసుకుంది. కొత్త ఫ్రాక్ అయితే తనకి అదే హ్యాండ్స్కి కొంచెం వర్క్ వచ్చిందనమాట. పర్పుల్ కలర్ తనకి లేదని చెప్పి తీసుకున్నాను. ఆప్షన్స్ ఆల్రెడీ మెరూన్ ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి పాపకి. సో పర్పుల్ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను. కానీ అవి కొంచెం హ్యాండ్స్కి వర్క్ వచ్చి బెలూన్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. తనకి బాగా హ్యాండ్స్ వచ్చి ఆ బెలూన్ హ్యాండ్స్ కొంచెం లైట్గా ఫోల్డ్ అయినాయి. అవి పాప గుచ్చుకుంటున్నాయని చెప్పి వేసుకోలేదు. సో అందుకని సరే ఈవినింగ్ అయినా ట్రై చేద్దాంలే, ఇప్పుడు స్కూల్లో కూడా తనకి కంఫర్ట్ ఉండదు, ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా అని చెప్పి ఇంకా వైట్ కలర్ ఫ్రాక్స్ మొన్న బాబు బర్త్డే కొన్నాం ఈ ఫ్రాక్. ఆ రోజు ఈవినింగ్ బర్త్డే రోజు వేసుకుంది. ఆ రోజు ఈవినింగ్ నేను పాపని ఫొటోస్ తీయడానికి కూడా అస్సలు కుదరలేదు. మామూలుగా ఫోటోగ్రాఫర్స్ దగ్గర తీపించాను కానీ నేను వీడియోస్లో క్యాప్చర్ చేయలేదు ఇక్కడ. సో అసలు ఫోటోలు అంటే పిచ్చే తెలుసా అండి. అసలు ఎట్లా మనం చెప్పే పని లేదు. తనే అన్నీ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి ఫోజెస్ అన్నీ అదే పెట్టేసిద్ది. సో టెంపుల్ దగ్గర కొన్ని వీడియోస్ పాపవి షూట్ చేద్దామని చెప్పి షూట్ చేశాను స్లో మోషన్లో. సో తను ఫొటోస్ దిగుతుంది. ఆ లోపల ఇంకా మమ్మీ వాళ్ళ కార్లోకి కూర్చున్నాను అనమాట. మమ్మీ వచ్చింది కానీ టెంపుల్ దగ్గరికి లోపలికి రాలేదు. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఏంటో అక్కడ ఇంకా పంతులు రాలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ మాకు లేట్ అయిపోతుందని చెప్పి మేము కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్ళాము. పూలు అవన్నీ బయట పెట్టాము. వస్తారేమో ఆల్రెడీ అక్కడ పెట్టేసి ఉన్నాయి. సో మేము కూడా బయట పెట్టేసి ఉంచామన్నమాట. వేరే టెంపుల్కి వెళ్ళడానికి కూడా టైం లేదు. ఇంటి దగ్గర కొంచెం లేట్ అయిపోయింది కదా. సో ఇంట్లో పూజ చేసుకున్నాను. సో అక్కడ బొట్టు పెట్టాను. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా బొట్టు పెట్టాను.
సో ఇక్కడ మా అమ్మాయి చూసారా, ఇంకా మా అమ్మాయి ఇంకా అసలు మనం చెప్పే పని లేదు, తనే ఫుల్గా అసలు వీడియోస్ ఫొటోస్ అంటే బాగా పిచ్చి. అలా తీ మమ్మీ ఇలా తీ మమ్మీ అని చెప్పి చూస్తుంది. ఎక్కువగా రీల్స్ చూస్తుంది కదా, రీల్స్ ప్రభావం ఇదంతా. ముందు స్కూల్కి అసలు ముందు అర్జెంటుగా వేసింది, అందుకే అండి అసలు ఫోన్ బాగా చూస్తుంది 2 months నుంచి. అసలు హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా హాలిడేస్లో తను ఇష్టమైపోయింది. సో స్కూల్లో జాయిన్ అయిన 1 week ఇంకా పాప బర్త్డే వచ్చేసింది. మమ్మీ అలా తీ ఇలా తీ అని చెప్పి నాకే చెప్తుంది, నేను దగ్గర నుంచి చూస్తా అలా దూరం నుంచి చూస్తా అది ఇది అని చెప్పి చెప్తుంది అనమాట. సో స్లో మోషన్లో ఫ్రాక్, వైట్ ఫ్రాక్ కదా, సో ఇలా ఒక వీడియో తీశాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కూల్ ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ బేకరీకి వెళ్ళిపోతాం అనమాట. బేకరీలో కావాల్సినవి తీసేసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ బర్త్డే పార్టీ ఇంటి దగ్గర వాళ్ళని అండ్ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచాము. సో అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను, ఎందుకంటే వీడియో మొత్తం లెంత్ అయిపోతుంది. సో దీంట్లో ఇప్పటికి ఆల్రెడీ చాలా వీడియో వచ్చేసింది. సో అందుకని నేను నెక్స్ట్ వీడియోలో పాపది ఈవినింగ్ బర్త్డే పార్టీ వీడియో కూడా పెట్టేస్తాను, 2 daysలో పెట్టేస్తానులేండి. సో మేము యాక్చువల్లీ ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, అలానే వెళ్ళిపోయాము. ఏదైనా చూద్దామని చెప్పినా ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 10 నుంచి మళ్ళీ స్కూల్ పిల్లలు బ్రేక్ టైంలో వెళ్ళి మేము డిస్టర్బ్ చేయకుండా బ్రేక్ టైంలో వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. బ్రేక్ టైం కూడా అయిపోయిందనమాట. సో మేము వెళ్ళే తల్లికి పిల్లలందరూ కూర్చొని రాసుకుంటున్నారు. సో ఇంకా మేము స్కూల్లోకి ఎంటర్ అయిపోయాం. మా పాప ఇంకా అక్కడ టీచర్ని వాళ్ళని చూసి భయపడుతుంది. సో ఇక్కడ నుంచి మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో లిత్విక స్కూల్కి వచ్చేసి లిత్విక బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తం చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ విష్ చేయడానికి పిల్లల్ని మొత్తం గ్యాదర్ చేస్తుంది టీచర్, రౌండ్లో కూర్చొని చెప్పి పాపం చదువుకుంటున్నట్టున్నారు. వాళ్ళని కింద పర్మిషన్ అడిగాను, సో వెళ్ళండి అని చెప్పి కింద ప్రిన్సిపల్ మేడం అండ్ క్లాస్ రూమ్స్లో కూడా నేను ఆల్రెడీ చెప్పించాను అనమాట. సో వెళ్ళండి అని చెప్పారు. సో నేను అందుకని మేము కూడా వచ్చేసి ఇంకా పిల్లలు మొత్తాన్ని గ్యాదర్ చేస్తున్నారు. మా పాప ఏమో కొంచెం భయపడతా ఉంది. సో మీరు ఎక్కడ ఎండ్ వరకు చూసేసేయండి. మిడిల్ ఎందుకు భయం వేస్తుందా? ఇలాగా స్ట్రైట్గా
ఎందుకు ఏడుస్తున్నాడు? ఇక్కడి నుంచి అమ్మ గట్టిగా పట్టుకొని పిల్లలకి నేను పెడతాను తీయమ్మ. ఇవి అబ్బాయి కొట్టచ్చు. నీకు కూడా ఇస్తారు. ఇన్ని కూడా కూర్చోబెడతారులే. సో గైస్ ఇక్కడ సింపుల్గా స్కూల్లో బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందన్నమాట. సో ఇక్కడ మేము అందరికీ స్నాక్స్ టీచర్స్ పిల్లలకి ఇచ్చేసి ఇంకా మేము ఇంటి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబ్.